ఇప్పుడే చంద్రబాబు నాయుడు గారి సుపుత్రుడు ఎవరో ఒక ఆమె మజ్జిగిస్తే తీయగా ఉందని చెప్పిన నారా లోకేష్ గారు ప్రెస్ మీట్ చూసినాం. ఆయన చెప్తా ఉన్నాడు, విజనరీకి ప్రిజనరీకి చాలా తేడా ఉంటుందని చెప్తా ఉన్నాడు. రాజమండ్రి ప్రిజనరీ అని గూగుల్లో కొడితే, లేకపోతే రాజమండ్రి ప్రజలను అడిగితే, లేకపోతే ఆంధ్ర రాష్ట్ర ప్రజలను అడిగితే మొట్టమొదటి పేరు చెప్పేది తమరి తండ్రి గారు ఆయన నారా చంద్రబాబు నాయుడు గారి పేరు వస్తుంది. అంటే ప్రిజనరీ అని అంటే రాజమండ్రి ప్రిజనరీ అనగానే, రాజమండ్రి సెంట్రల్ జైల్ ప్రిజనరీ అనగానే చంద్రబాబు గారి పేరు వస్తుంది. మీరు మాట్లాడుతూ ఉన్నారు హైదరాబాద్ని, మాట్లాడితే ఇదే డబ్బా హైదరాబాద్ని మేము తయారు చేసాము, చంద్రబాబు నాయుడు గారు తయారు చేశారని చెప్తూ ఉంటాడు. నేను అడుగుతా ఉన్నా, సైబర్ టవర్స్కి ఫౌండేషన్ స్టోన్, అసలు సైబర్ టవర్స్ ప్రారంభించింది ఎవరు ప్రారంభించారనండి? దానికి ఆద్యం పోసింది అప్పుడున్న ముఖ్యమంత్రి నేదురుమల్లి జనార్దన్ రెడ్డి గారు. ఇది మీ నాన్నగారు మీ తాతగారి దగ్గర నుంచి పార్టీ లాక్కోక ముందు 4 సంవత్సరాల ముందు జరిగింది. అంటే 1991లో నేదురుమల్లి జనార్దన్ రెడ్డి గారు ఫౌండేషన్ స్టోన్ లే చేశారు సైబర్ టవర్స్కి హైదరాబాద్లో. అప్పుడు మెట్రోపాలిటన్ సిటీస్ ఏవైతే చెన్నై, బెంగళూరు, బాంబే, ఢిల్లీ, అలా దాంతోపాటు హైదరాబాద్, అన్ని మెట్రోపాలిటన్ సిటీస్ కూడా గ్రో అవుతూ వచ్చినాయి. అందులో మీ నాన్నగారు చేసింది ఏంటి అని అర్థం కావట్లా. మీ నాన్నగారు చేసింది ఏంట్రా అంటే, అక్కడ హైటెక్ సిటీ అనే ఒక బిల్డింగ్ కట్టి దాని చుట్టూరు మీ సామాజిక వర్గంకి సంబంధించిన వ్యక్తులకి భూములు ఇచ్చి భూములు కొనుక్కోమని చెప్పి, అక్కడ మురళీమోహన్ గారు అయితే కానీ, లేకపోతే సుజనా చౌదరి గారు అయితే కానీ, లేకపోతే మీ బినామీలు అయితే కానీ వీళ్ళందరూ బాగుపడ్డారు. దానికి సంబంధించి థీసిస్లు కూడా చేశారు. చాలామంది ఫారెన్ స్టూడెంట్స్ వచ్చి థీసిస్లు కూడా చేశారు, దీనిపైన స్టడీ చేశారు. అంటే మీ సామాజిక వర్గం ఎలా బాగుపడింది, హైదరాబాద్ హైటెక్ సిటీని బేస్ చేసుకుని ఇక్కడ హైటెక్ సిటీ బిల్డింగ్ కడుతున్నాము, దీని చుట్టుపక్కల భూములు కొనేయండి అని చెప్పి చేసిన కార్యక్రమం అది మీ తండ్రి గారు చేసిన కార్యక్రమం. మళ్ళీ ఇంకో మాట ఏం చెప్తా ఉన్నాడు, శంషాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు చంద్రబాబు నాయుడు గారి విజన్ అంట. అసలు నాకు అర్థం కాని అంశం ఏంటంటే, 16 మార్చి 2005 అప్పుడు మీ పార్టీ లేదు అధికారంలో, కాంగ్రెస్ పార్టీ, సోనియా గాంధీ గారు వచ్చి రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి శంకుస్థాపన చేశారు. అసలు మీ ఘనత ఏంటో నాకు అర్థం కావట్లా. మరి మీరు దగ్గర 10 సంవత్సరాలు కదా అప్పటికి ముఖ్యమంత్రి, ఎందుకు చేయలేకపోయారని అడుగుతా ఉన్నా. 95 నుంచి 99 దాకా మీరే ముఖ్యమంత్రి, 99 దగ్గర నుంచి 2004 దాకా మీరే ముఖ్యమంత్రి. మరి 9 సంవత్సరాల్లో ఎందుకు చేయలేకపోయారు? శంషాబాద్ ఎయిర్పోర్ట్ ఎందుకు చేయలేకపోయారు? ఏదో మీ ఘనత కింద డబ్బాలు కొట్టుకుంటారు ఏంటండి? అది రాజశేఖర్ రెడ్డి గారి యొక్క ఆలోచనతో శంషాబాద్ ఎయిర్పోర్ట్ని తయారైంది. మీరు గవర్నమెంట్లో ఉంటే మీరు ప్రణాళికలు వేయొచ్చు కాక, ఇప్పుడు మీరు అమరావతికి సింగపూర్ కంపెనీలతో 100 కోట్లు ఖర్చు పెట్టి డాక్యుమెంట్లు తయారు చేశారు కదా, ఆ మాదిరి చేసి ఉండొచ్చు. కాకపోతే అడుగు పెట్టింది రాజశేఖర్ రెడ్డి గారి టైంలో, అది మర్చిపోవద్దు. ఇంకొకటి ఔటర్ రింగ్ రోడ్ గురించి మాట్లాడుతూ ఉన్నారు. అదే ఈ శంషాబాద్ ఎయిర్పోర్ట్ అంట 12% ఇన్కమ్ జనరేట్ అవుతుందని అంటున్నారు. ఎవరికి అవుతుంది? అది ఇట్స్ అన్ ప్రైవేట్ ఎయిర్పోర్ట్, జిఎంఆర్ వాళ్ళ కంట్రోల్లో ఉంది. దానికి మీ నాన్నగారికి ఏం సంబంధం? అసలు ఎంత హాస్యాస్పదంగా ఉంది అని అంటే వినేవాడు ఉంటే చెప్పేవాడు చంద్రబాబు అంట.
నువ్వు కూడా అలాగే తయారయ్యావు. ఇంకొకటి ఔటర్ రింగ్ రోడ్ గురించి మాట్లాడుతున్నారు. అసలు ఔటర్ రింగ్ రోడ్కి మీకేం సంబంధం అండి? మీ తాతగారు ఒక సంవత్సరం అప్పుడు ముఖ్యమంత్రి ఉన్నారు, 94 నుంచి 95 దాకా. 95 నుంచి 2004 దాకా మీ తండ్రి గారు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కింద ఉన్నారు 9 ఏళ్ల పాటు. మరి ఆ టైంలో ఎందుకు చేయలేదు? మీరు కూడా కేంద్ర ప్రభుత్వంతోనే కదా ఉన్నారు, ఎందుకు చేయలేదని అడుగుతున్న. ఔటర్ రింగ్ రోడ్ రాజశేఖర్ రెడ్డి గారు వచ్చిన తర్వాత దానికి శంకుస్థాపన జరిగింది. అంటే మీరు చేసింది ఏంట్రా అంటే ఒక హైటెక్ సిటీ బిల్డింగ్ కట్టి దాని చుట్టూరు మీ సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళు మీ బినామీలతో భూములు కొనిపించి వేల కోట్లు కాజేశారు. ఇది మీరు చేసింది. అధికారాన్ని అడ్డుపెట్టుకుని చేసిన కార్యక్రమం ఏంటంటే అది. అంతకుమించి మీరు చేసిన కార్యక్రమం ఏం లేదు. ఇప్పుడు అంటారు, లోకేష్ అంటాడు ఒకే రాష్ట్రం ఒకే రాజధాని కానీ మా లక్ష్యము అభివృద్ధి వికేంద్రీకరణ అని అంటున్నారు. నేను అడుగుతా ఉన్నా, అభివృద్ధి వికేంద్రీకరణ అనేది ఎవరి పాలసీ నాయనా అని అడుగుతా ఉన్నా. ఎవరి పాలసీ? జగన్మోహన్ రెడ్డి గారిది కాదా? ఆయన మాట్లాడితే చెప్పిన మాట ఇదే. గ్రామ సచివాలయం వ్యవస్థ అంటే ఏంటి? అభివృద్ధిని వికేంద్రీకరణ చేయడం. మీరేం చేస్తూ ఉన్నారు? మాటలు చెప్తా ఉన్నారు, అభివృద్ధి వికేంద్రీకరణ మీరు చేయట్లా, కేంద్రీకృతం చేస్తూ ఉన్నారు. అంటే అమరావతి అనే ఒక రాజధానిని 70,000 కోట్లు 1,00,000 కోట్లకి మీరు శంకుస్థాపనలు చేస్తూ ఉన్నారు. డబ్బులు ఎక్కడి? రాష్ట్రానికి వచ్చే ఆదాయం ఎంత? కేంద్ర ప్రభుత్వం ఏమన్నా గ్రాంట్స్ ఇస్తూ ఉందా? ఏం లేదే. అప్పులు చేస్తూ ఉన్నారు. అప్పులు చేసి ఏవో అరాకొరా సంక్షేమ పథకాలు ఇస్తూ అప్పులు చేస్తూ మీరు అభివృద్ధి కేంద్రీకరణ అమరావతి ప్రాంతంలో టెండర్లు పిలుస్తూ ఉన్నారు. అక్కడ చేసేది ఏం లేదు. అభివృద్ధి మొత్తం డబ్బులు కాజేసే కార్యక్రమం జరుగుతూ ఉంది. ఇది కాకుండా మనకి కోస్తా ప్రాంతము, అద్భుతమైన కోస్తా ప్రాంతం ఉంది. ఇక్కడ అన్నీ కూడా పోర్టుల నిర్మాణాలు చేయాలి అని కళ్ళు మూసుకుపోయారా అని అడుగుతా ఉన్నా. జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాల నుంచి నెత్తి నోరు కొట్టుకుంటూ ఉన్నారు. మేమంతా కూడా కోస్ట్ లైన్ వేల కిలోమీటర్లు 100 కిలోమీటర్లు ఉన్నాయి, మేము అన్నీ కూడా పోర్ట్స్ నిర్మాణం చేస్తాము అని చెప్పి పోర్ట్స్ నిర్మాణం చేస్తూ ఉన్నారు. ఇప్పుడు మీరు మాట్లాడే మాట ఏంటి? జగన్ గారు ఏదైతే మాట్లాడుతున్నారో సేమ్ కాపీ చేస్తూ ఉన్నారు. ఆయన ఫిష్ హార్బర్స్ కడతా ఉన్నారు. ఈ లోకేష్ గారు ఇంకో మాట ఏం చెప్పాడనంటే ఫిష్ హార్బర్స్ గురించి మాట్లాడుతూ ఉన్నారు. ఆ ఆలోచన ఎవరిది? 9 ఫిష్ హార్బర్స్ని శ్రీకారం చుట్టి అవి కట్టించే కార్యక్రమం ఆల్మోస్ట్ 50-60% కంప్లీట్ అయిపోయినాయి. అది ఎవరిది? అది జగన్మోహన్ రెడ్డి గారు. ఉభయ గోదావరి జిల్లాల్లో అంట ఈయన పెట్టుబడులు తీసుకొస్తూ ఉన్నాడు. ఏది? ఆక్వా రంగానికి సంబంధించి. ఆలోచన ఎవరిది? జగన్ గారిది కాదా? ఇంకొకటి ప్రకాశంలో రిలయన్స్ పెట్టుబడులు తీసుకొస్తూ ఉన్నారంట. మర్చిపోయారా లోకేష్ గారు? జగన్మోహన్ రెడ్డి గారు ఇండస్ట్రియల్ సమ్మిట్ పెట్టినప్పుడు దేశంలో అతిపెద్ద బిజినెస్ టైకూన్స్ అందరూ కూడా వచ్చి జగన్మోహన్ రెడ్డి గారితో ఆయన ఎంఓయూలు చేసుకున్నారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంతో. రిలయన్స్ ఇప్పుడు సేమ్ అదే ప్రకాశంలో రిలయన్స్ పెట్టుబడులు అప్పుడు చేసుకున్న ఎంఓయూఏ. అదేవిధంగా అదానీ డేటా సెంటర్ విశాఖపట్నంలో జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన. ఆయన చెప్పారు, మొన్న ప్రెస్ మీట్లో కూడా చెప్పారు, మేము చేసింది చాలా చేసినాం కానీ మేము పబ్లిసిటీ సరిగ్గా చేసుకోలేకపోయాము. వాస్తవమే. ఇప్పుడు మీరు చెప్తా ఉన్నారు, నరేంద్ర మోడీ గారు కూడా ట్వీట్ చేశారు గూగుల్ గురించి. మేము స్వాగతిస్తూ ఉన్నాం. గూగుల్ ఏదైతే ఏఐ డేటా సెంటర్ రావడము ఆంధ్రప్రదేశ్కి స్వాగతిస్తూ ఉన్నాం. కాకపోతే నరేంద్ర మోడీ గారి ట్వీట్లో కూడా ఎక్కడా కూడా చంద్రబాబు నాయుడు గారి పేరు తలుచుకోవడం కానీ పేరు ఎత్తడం కానీ ఎక్కడ కూడా లేదే.
ఆ డేటా సెంటర్కి సంబంధించి ఆయన చెప్తా ఉన్నాడు, లోకేష్ చెప్తా ఉన్నాడు, అసలు డేటా సెంటర్ అంటే ఏంటో అప్పుడున్న ఐటీ మంత్రి అమర్నాథ్కి తెలుసా అని చెప్తా ఉన్నాడు. నేను అడుగుతా ఉన్నా, అసలు నీకు తెలుసా డేటా సెంటర్ అంటే ఏంటో? అసలు డేటా సెంటర్ అంటే ఏంటి? మనం ఏదైతే లార్జర్ డేటా ఏదైతే ఉంటుందో ఇవన్నీ కూడా స్టోర్ చేసే పవర్ఫుల్ కంప్యూటర్స్కి సంబంధించి మొత్తం డేటా అంతా కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సంబంధించి దాన్ని తీసుకొచ్చి విశాఖపట్నంలో చేస్తూ ఉన్నారు. ఇదే డేటా సెంటర్ గురించి పోనీ నీకు అమర్నాథ్కి ఇద్దరికి పరీక్ష పెడదాం, ఎగ్జామినేషన్ పెడదాం. నేను అమర్ని ఒప్పిస్తాను మాట్లాడి. మరి మీరిద్దరు కూడా ఐటీ శాఖ మంత్రులు కదా, ఒకరికొకరు పోటీ పడడం కూడా ప్రజాస్వామ్యంలో చాలా మంచిది. మీ ఇద్దరికి ఒక పరీక్ష పెడదాం. పరీక్ష పెడితే ప్రజలే న్యాయ నిర్ణేతలు అవుతారు. అసలు నీ టాలెంట్ ఏంటనేది తెలిసిపోద్ది. ఇవాళ తీసుకొచ్చి పచ్చి అబద్ధాలు మాట్లాడుతూ ఇవాళ బురద జల్లే కార్యక్రమం చేస్తూ ఉన్నాడు. ఇది కాకుండా